అరుణాచలం పాండిచ్చేరి డే 2. డే 1 రోజు స్టే చేసిన స్టే వ్యూ అనమాట. ఇది చిన్న స్విమ్మింగ్ పూల్తో పాటు మంచి వ్యూ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం స్టే చేసిన దగ్గర ఒక చిన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మనం స్టే చేసిన హోటల్ని చెక్అవుట్ చేసేసుకొని అక్కడ నుంచి అయితే నెక్స్ట్ డెస్టినేషన్ స్టార్ట్ అయ్యామన్నమాట. వయా ఫ్రెంచ్ కాలనీ కవర్ చేసుకుంటూ మనం నెక్స్ట్ డెస్టినేషన్ అయినటువంటి పిచ్చావరంకి అయితే మనం స్టార్ట్ అయిపోయాం డే 2లో. పిచ్చావరంలో మ్యాంగ్రూవ్స్ ఆర్ ద మేజర్ అట్రాక్షన్స్. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ మనకు పిచ్చావరంలోనే ఉంటుందన్నమాట. దీంట్లో నెంబర్ ఆఫ్ మూవీ షూటింగ్ కూడా జరిగాయి అనమాట. లైక్ దశావతారం మూవీలోని ఫస్ట్ సాంగ్ కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. పిచ్చావరంలో బోట్ రైడ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ తిరువణమలకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. దారి మధ్యలో మనం లంచ్ కోసం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. తమిళనాడు అంటేనే సాంబార్ ఫేమస్. మరి తమిళనాడుకి వెళ్ళాక సాంబార్ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం. సాంబార్ రైస్ తీసుకొని అలా మధ్యలో మీల్స్ కంప్లీట్ చేసామన్నమాట. డే 2లో మనం స్టే చేయబోయే హోటల్ ఇదే అనమాట. సో హోటల్లోకి వెళ్ళి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది తిరువణమలై కొండ. గిరి ప్రదక్షిణ అంటారు కదా, ఆ గిరి అంటే కొండ. ఈ కొండ చుట్టే ప్రదక్షిణ చేసేది. ఇది వచ్చేసి టెంపుల్ గోపురం అనమాట. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉండే. సో ఆ రోజు మన వాళ్ళ దర్శనం కొంతమంది ఈవినింగ్ చేసుకున్నారు, మరి కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకున్నారు. అలా మన వాళ్ళైతే గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేశారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉండే వాళ్ళు ఆటోలో చేశారు, రిమైనింగ్ వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళారనమాట. సో ఇలా మన డే 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని స్టేకి వెళ్ళి నైట్ అక్కడ పడుకున్నాం. డే 3లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం.